నిన్నటి నుంచి ఒక ఎలా అంటే ఎల్లో మీడియా నిన్నటి నుంచి ఎలా అంటే అల్లాడిపోతుందని చెప్పాలి. వెళ్ళలాడిపోతుంది. ఎవరెవరంటే తెలుసు కదా మీకు. ఇంకా సాంబా గారు కావచ్చు, ఇలా చాలామంది అయితే ఉన్నారు. దేని గురించి అంతే కదా మీ డౌటు. దేని గురించి అయితే ఏదైతే ఒక సర్వే బయటకు వచ్చిందో, ఆత్మసాక్షి లేదా మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుకోవచ్చు, వాళ్ళు ఏదైతే ఒక సర్వే చేసి ఆ సర్వే రిజల్ట్ ఫలితాలను బయటపెట్టారో అప్పటి నుంచి కూడా అసలు మన మామూలుగా అది అల్లాడిపోతుందని చెప్పాలి ఒకటే మాటలో. కాబట్టి ఎందుకు అని అంటే కనుక ఆ సర్వే వల్ల వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి, వీళ్ళకి వచ్చిన కడుపు మంట ఏంటి అని అంటే కనుక నేను కూడా చాలా సర్వేలు చెప్పాను. నిజంగా ఏంటంటే టీడీపీకి ఫేవర్గా ఉన్న సర్వేలు చెప్పాం, అలాగే వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉన్న సర్వేలు చెప్తాం. సర్వేలు అవి ఎందుకు చేస్తారంటే కనుక ప్రస్తుత జనాలు వాళ్ళ మూడ్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం ఈ సర్వేలు చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళు అనుకుంటుంది ఏంటి అనే దాని మీద సర్వేలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలా చేస్తే మనకు వచ్చిన కడుపు మంట ఏంటి అంటే వీళ్ళు ఎందుకు అంత అలా నలిగిపోతున్నారా, పిసికేసుకున్నారా అంటే కనుక కారణం ఒకటే. ఆ సర్వే జగన్ గారికి ఫేవర్గా వచ్చింది, వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా వచ్చింది. దాని గురించి ఈ మహామహులు అందరూ కూడా వివచ్చంగా నలిగిపోతున్నారు. ఏంటనేది క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్గా ఆ వీడియో వేసి మరీ చూపిస్తాను నేను. ఎవరో సాంబా గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. రియల్ హీరో సాంబా గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటో ఖచ్చితంగా చెప్తాను నేను. ఆయన కంగారు పడి ఒకటి మాట్లాడబోయి ఇంకోటి ఏదో మాట్లాడి కూటమికి కొంప ముంచే కొన్ని మాటలైతే మాట్లాడాడు. ఆయన కూటమి ప్రభుత్వం కొంప ముంచే కొన్ని మాటలైతే మాట్లాడాడు. అమరావతిలో అంతా బురదే, అమరావతిలో ఏంటి ఏదైతే కట్టాలో కొన్ని నిర్మాణాలు ఉన్నాయి, వాటన్నిటిని బాగు చేయాలి అన్నట్టుగా ఆయనకి ఏదో వస్తే అది మాట్లాడేసాడు. ఇక ఆ ప్రెస్టేషన్లో చూద్దాం ఆయన ఏం మాట్లాడేటాడు ఖచ్చితంగా. ఫస్ట్ అయితే కొన్ని మాటలు మాట్లాడాలి. మీతోటి మాట్లాడబోయే ముందు నాకు రిక్వెస్ట్ ఉంది, రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతకీ ఈ ఆత్మసాక్షి మూడ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఏ సర్వే చేస్తుంది ఏంటో తెలియదు, కానీ ఒకటే రభస ఒకటే రచ్చ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకనంటే కనుక సీఎం ఎంపికలో మీరు ఎవరిని సీఎంగా ఎంచుకుంటారు అని సర్వే చేపట్టారు. దానికి కొన్ని రిజల్ట్స్ వచ్చాయి. సీఎం ఎంపికలో వైఎస్ జగన్ గారికి 44% మంది ఓట్లేశారు. మాకు సీఎంగా జగనే కావాలని 44% మంది ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు, కావాలంటున్నారు. తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారిని అంటే 32% మంది కావాలనుకుంటున్నారు. జగన్ గారి 44, చంద్రబాబు నాయుడు గారు 32, లోకేష్ గారిని ఏమో ఒక 5%, పవన్ కళ్యాణ్ గారిని ఏమో ఒక 6% కావాలనుకున్నారు. ఇక్కడ వచ్చింది అంతా రచ్చ. ఏంటంటే అదిగో జగన్ గారిని కావాలంటాం ఏంటి, అదిగో జగన్ గారికి ఫేవర్గా ఉండడం ఏంటి, వైసీపీ గెలుస్తుందని అంటాం ఏంటి, వైసీపీ గ్రాఫ్ పెరిగిందని అంటాం ఏంటి, వైసీపీ గ్రాఫ్ ఎలా పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది, మీకు అసలు సర్వే చేయడం వచ్చా, మీలో సర్వేనా, మీద దిక్కుమాలిన సర్వే ఏంటి, ఇలాగ ఆ సర్వే మీద విరుచుకుపడిపోతున్నారు. ఇక ఏంటంటే జగన్ గారికి లేదా వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉందంటే ఆ సర్వే తప్పిక, అది ఫేక్ సర్వే. నిన్న నుంచి టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియా అంతా కూడా అదే మాట్లాడుతుంది. ఇప్పుడు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కనుక సర్వే ఆల్రెడీ అంతకుముందు ఆత్మసాక్షి సర్వే ఇంతకుముందు గతంలో కూడా టీడీపీకి ఫేవర్గా కొన్ని సర్వేలు చేసింది. మరి అలా అంటే కనుక కాబట్టి ఇప్పుడు ఎందుకు వీళ్ళకి నచ్చట్లేదో సర్వే అంటే కనుక వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా వచ్చిందని, దానివల్ల నచ్చట్లా. ఇది ఎక్కడ భాగ్యం, ఇది ఎక్కడ దౌర్భాగ్యం ఇది. ఇప్పుడు వాళ్ళ నాడి పట్టుకోవడం కోసం వాళ్ళు మాట్లాడతారు. పైపెచ్చు ఈ ఐఐటిఎన్స్ వాళ్ళకి అసలు సర్వేతో సంబంధం ఏంటి, వాళ్ళు ఎలా చేస్తారు సర్వే, వాళ్ళకి ఎందుకు సర్వే, అసలు సర్వే చేయడానికి వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళు ఏం చేయాలి, ఒక కట్టడాలు కట్టాలి, లేదా ఒక బిల్డింగ్లు కట్టాలి, లేదా ఒక ప్రాజెక్టులు లాంటివి కట్టాలి, లేకపోతే ఒక డ్యాములు లాంటివి కట్టాలి, వాటిలో నాణ్యత ఎంత ఉందో కట్టాలి. అంతేగాని వాళ్ళకి జ్యోతిష్యంతో సంబంధం ఏంటి అని అంటారు. సర్వే చేయడం జ్యోతిష్యం ఎలా అవుతుంది? సాంబా గారు చెప్తున్నట్టు సర్వేకి జ్యోతిష్కి సంబంధం ఏంటి? సర్వే వేరు, జ్యోతిష్యం వేరు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో వింటే మీకు ఒక క్లారిటీ వస్తుందేమో, నేను మాట్లాడటం కదా అనేది నాకు అనిపిస్తుంది. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడాడో మీరు వినండి, చెప్తాను. ఐఐటి విద్యార్థులు జ్యోతిష్యం చదువుకొని గ్రామాన తిరిగి జ్యోతిష్యం చెప్తే ఒక ఛానల్ ఆత్మసాక్షి అనేదని పే ఆత్మసాక్షి ఐ థింక్ వాళ్ళు ఒక పబ్లిష్ చేశారు. దాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ అంతా మార్నింగ్ నుంచి డబ్బాలు కొట్టుకుంటున్నారు. మరి అసలు ఐఐటి వాళ్ళకి మరి కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది, దాన్ని ఎలా మరమ్మతులు చేయాలి, పోలవరం ఎలా మరమ్మతులు చేయాలి, లేదా రాజధాని అమరావతి కట్టాలంటే ఎక్కడ బురద ఉంటుంది, లేదా రాజధాని అమరావతి కట్టాలంటే
ఎక్కడ బురద ఉంటుంది, ఎక్కడ స్లషీ సాయిల్స్ ఉంటాయి, ఎక్కడ బీసీ సాయిల్స్ ఉంటాయి, ఎక్కడ పైల్ ఫౌండేషన్ ఉంటుంది, ఇవన్నీ చెప్తారు తప్ప చిలక జోస్యం లాగా ఏ పార్టీ గెలుస్తుంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారు అలా చెప్పరు సార్. మనం చూసినటువంటి ఈ వీడియో బీభత్సంగా వైరల్ అవుతుంది. సాంబా గారు మాట్లాడిన మాటలు బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి. సర్వేలు కూడా తప్పు పడితే అలాగా ఇలాంటి సర్వేలు రానున్న రోజుల్లో కోకొల్లలాగా రాబోతున్నాయి. బోల్డ్ వస్తాయి ఇలాంటి సర్వేలు. మరి ఆ సర్వేలు అందరినీ తిట్టుపోసుకుంటూ కూర్చుంటారా ఏంటో నాకు అర్థం కాల. వచ్చిన సర్వేను మనం రిసీవ్ చేసుకోవాలి. ఒకవేళ నిజంగా మనకి వ్యతిరేకంగా ఉంది అని అనుకుందాం, వ్యతిరేకంగా ఉంటే మనలో చేంజ్ చేసుకోవాల్సిన ఏమి వచ్చినాయి, మనలో మార్పులు చేర్పులు ఏం చేసుకోవాలి, మనం ఎక్కడ డ్రాప్ అయ్యాం, మనం ఎక్కడ వీక్గా ఉన్నాం, మన బలాలేంటి బలహీనతలు ఏంటి అవి తెలుసుకోవాలి, వాటిని సెటరేట్ చేసుకోవాలి. అదే విధానం. అంతేగాని వాడేదో చెప్పాడని చెప్పేసి వాడి మీద తీసుకుపడిపోతే అర్థం ఏంటి? కాబట్టి అంటే ఏ సర్వే వచ్చినా సరే టీడీపీకి జనసేనకే ఫేవర్గా ఉండేటట్టే ఉండాలి. అలా ఉంటే అబ్బా నెంబర్ 1 సర్వే ఏంటిది, తిరుగులేని సర్వే ఏంటిది, సర్వే అంటే ఇదేంటి నిజంగానం అని చెప్తారా? ఓకే, అదండి విషయం. చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.